నమస్కారం చేసిన మంగ్లీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ అందరికీ అర్థమైపోయింది. ఆమె ఇన్వాల్వ్‌మెంట్ లేక మాత్రం లేదు. ఖచ్చితంగా ఎక్కడొక్కడ ఆమె రోల్ ఉంది అని అందరికీ అర్థమైంది. కానీ ఇష్యూ సైడ్ లైన్ అయిపోయింది. ఎందుకు సైడ్ లైన్ అవ్వాలి? ఒక సెలబ్రిటీ అయినంత మాత్రాన న్యాయం ఆమెకు ఎందుకు ఉండకూడదు? న్యాయం అనేది ప్రతి ఒక్కరికి సమానంగా ఉండాలి. చట్టం అనేది ప్రతి ఒక్కళ్ళకి సమానంగా పనిచేయాలి. కానీ ఒక బీదవాడికి, ఒక మధ్యతరగతి వాడికేమో ఒక కొరడాలా పనిచేసే ఒక చట్టం, న్యాయం ఒక డబ్బున్న వాడికి మాత్రం చుట్టంలా పనిచేస్తున్నాయి. ఎందుకు? ఇప్పుడు కూడా నందూస్ వరల్డ్ విషయంలో కూడా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే. కానీ దీన్ని ముందుకి తీసుకెళ్ళాలి కదా! ఏదో వైరల్ అవ్వడం, అందరూ డిస్కషన్లు పెట్టడం, టాపిక్ గురించి మాట్లాడుకోవడం ఇది మాత్రమే కాదు. కావాల్సింది న్యాయం. జరగాల్సింది ధర్మం. ఈ విషయంలో ఎంతమంది నాతో ఏకీభవిస్తారు? ఖచ్చితంగా చెప్పండి. ఎందుకంటే నేను ఇటీవల ఈ కేసులోనే మాత్రమే కాదు, ఎన్నో కేసుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. న్యాయం అనేది ఒక అందని ద్రాక్షగా మారిపోయింది. నేను కూడా ఒక న్యాయవాదినే. నేను కూడా చూస్తున్నాను. అఫ్కోర్స్ మన దేశంలో ఉన్న జనాభాకి, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ డీల్ చేయడం అంత సులభం కాదు. కానీ ఎన్నో కేసుల్లో అలసత్వం అనేది క్లియర్గా కనబడుతుంది. అది పోలీస్ యంత్రాంగానిదా, ఎవరికి అధికారులదా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ న్యాయం అందటం మాత్రం లేట్ అవుతుంది. ప్రత్యూష గారి కేసు తీసుకోండి. 23-24 సంవత్సరాలు పోరాడింది ఆ తల్లి. అయినా కూడా కరెక్ట్ న్యాయం జరిగినట్టు కాదు అది. ఖచ్చితంగా ఇది ఓపెన్గా అందరికీ తెలుసు. ఆ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, ప్రత్యూష అనే గారి మీద. అయినా కూడా మనం ఏమీ ప్రూవ్ చేయలేకపోతున్నాం. ఎందుకు? ఎక్కడ లోపిస్తుంది? సిబిఐ అంటాం, ఈడీ అంటాం, ఇంకోటి అంటాం. అలా ఛార్జ్ షీట్లు మార్చడం, ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయడం, కేసులు మారడం, రిపోర్ట్లు తయారు చేయడం, కమిటీలు వేయడం, ఇదే సరిపోతుంది. మనకు కావాల్సింది కమిటీలు, రిపోర్ట్లు, ఛార్జ్ షీట్లు, స్టేట్మెంట్లు కాదు, న్యాయం. మీరేమంటారో తెలియచేయండి.